హలో ఎవ్రీవన్, మనం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోడైతే వీడియో చేస్తాం. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. మన మార్నింగ్ వీడియోలో నేనైతే కాల్ సైడే ఉంటాను అని చెప్పాను. నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నిఫ్టీ రేంజ్ 48,189 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,402 రేంజ్లో మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ మన మార్నింగ్ వీడియోలో మాత్రం నేనైతే కాల్ సైడ్ ఉంటానని చెప్పాను. అది కూడా ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్నానో మంచి మూమెంట్ అయితే కాల్ సైడ్ అయితే రావడం జరిగింది. ఒకసారి డ్రాప్ అయిపోయి మళ్ళీ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్గా ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. లోలో ఎప్పుడైనా లోలో కాల్ బై చేసిన వాళ్ళు ప్రతిసారి ఈరోజు అయితే ప్రాఫిట్లో ఉండడం జరిగింది. హైలో మాత్రం ఎవరైతే బై చేస్తారో వాళ్ళైతే స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్గా మాత్రం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని చూద్దాం. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మనం వ్యూ చూద్దాం. ఇక్కడ ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటి అవి మాత్రం మన వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితో ఫర్దర్గా అయితే మనం ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ కమ్యులేటివ్ వాల్యూమ్ డెల్టా దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏముంది ఎలా ఇక్కడ అని చెప్పేసి ఇది ఇక్కడ అవుతుంది. ఏంది అంటే సివిడి ఇది ఏంటిదంటే యాజ్ ఇట్ ఈజ్, కానీ దీని రేంజ్ మాత్రం అసలు ఇది ఎలా ఏంటి దీంతో అయితే ఎలాంటి యూజ్ అవుతుందా, మనకేమైనా ఎలాంటి యూజ్ అయితే లేదా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే ఫర్దర్గా ఏదైనా సెట్టింగ్స్ అయితే చేంజ్ అయితే చూద్దాం, ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అది. సరే సెట్టింగ్ అయితే చేంజ్ చేస్తే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీంతో అయితే మనకైతే ఎలాంటి యూజ్ అయ్యేది లేదు. దీంతో వాచ్ లిస్ట్లో పెట్టుకొని మనం ఎలాంటి ట్రేడింగ్ పొజిషన్స్ మాత్రం దీంతో అయితే మనం చేయడం జరిగింది. ఓకే, మన ఫర్దర్గా మాత్రం బ్యాంక్ నిఫ్టీలో అయిపోయింది. నిఫ్టీలో కూడా ఒకసారి అయితే అబ్జర్వేషన్ చూద్దాం. ఒకసారి నిఫ్టీలో కూడా మనం ఒకసారి అబ్జర్వేషన్ చూసి మనం నిఫ్టీ కూడా దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. దీంతో ఎలాంటి యూజ్ లేదు. ఫర్దర్ ఇండికేటర్ మాత్రం చూద్దాం. మన మార్నింగ్ వీడియోలో మనం ఏమనుకున్నామంటే ఏదైతే ఇక్కడ మంచి ఫాల్ అయితే రావడం జరిగింది నిఫ్టీలో. కాకపోతే రేపు మాత్రం మళ్ళీ ఈ రేంజ్కి వస్తే మాత్రం మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నిఫ్టీలో. 22,346 రేంజ్ నుంచి మళ్ళీ అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. నా వ్యూ కూడా రేపు అయితే నిఫ్టీలో మంచి మూమెంట్ అయితే మనమైతే కాల్ సైడ్ అయితే మంచి మూమెంట్ అయితే చూడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపైతే మీ వ్యూ అనేది కంప్లీట్గా మీరైతే కాల్ సైడే మీ పొజిషన్ చూసుకుంటే అది కూడా లోలో మాత్రం కాల్ బై చేయండి, వెయిట్ చేయండి. హైలో మాత్రం మీరు బై చేయకండి, లోలో ఉంటుంది. ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత అవసరం అనుకుంటే కాల్ బై చేస్తే మీకు అనేది మంచి ప్రాఫిట్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ట్రైలింగ్ మాత్రం పెట్టుకోండి, ప్రతిసారి అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. రేపైతే కాల్ సైడ్ అయితే మంచి మూమెంట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఇక్కడ ఇండికేషన్స్ అయితే చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫర్దర్గా రేపు మార్నింగ్ వీడియోలో మొత్తం కన్ఫర్మ్ చేద్దాం. మార్నింగ్ మనం అనుకున్న రేంజ్ ఇక్కడ రేంజ్ అయితే 22,346 నుంచి వెళ్ళి 22,4 అంటే ఇక్కడ దాకా మాత్రం మార్కెట్ ఇంకా చాలా మూవ్ అయితే ఉంది. ఇక్కడ మార్కెట్కి మాత్రం ఇంకా దాదాపు మన మార్కెట్ అనేది $567 పాయింట్స్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇంకా అనేది మంచి మూమెంట్ వేయడానికి మాత్రం
రెడీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫర్దర్గా ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ చూద్దాం. ఏదైతే బెస్ట్ ఇండికేటర్స్ టాప్ 5 ఇండికేటర్స్ని మాత్రం మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాటితో అయితే మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. అయితే మన వ్యూ మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ముందే మన వ్యూని డిసైడ్ చేసి మనం పొజిషన్ తీసుకుంటే మాత్రం ఫర్దర్గా మాత్రం మన సక్సెస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఏదైతే ఒక వ్యూ అనుకొని మనమైతే పియా సి అని ముందే డిసైడ్ కావాలి. ఆ వ్యూను ఏదైతే మనం అనుకున్న దాన్ని సి అనుకుంటే సిని మనం లోలో బై చేయాలి, అదే పి అనుకుంటే పిని మనం లోలో బై చేయాలి. ఈ రకంగా మనం చేస్తే మాత్రం ఫర్దర్గా మంచి రిజల్ట్స్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.